మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఫోటో ట్రేడ్ షోలో ఉన్నాం. ఈ ఫోటో ట్రేడ్ షోని నిర్వహిస్తున్న రమేష్ గారు, 8 పాయింట్ రమేష్ గారు అని అంటారు. ఆయనతో మాట్లాడి మనం ఇప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే. ఫోటో ట్రేడ్ షో వైజాగ్ లో మేము దాదాపు ఒక 10 years నుంచి చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ జనవరిలో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. అంటే ఇంటర్నేషనల్ లో ఉండే ప్రతి కంపెనీ కూడా గ్రామీణ స్థాయి రావాలని మా సంకల్పం. 8 పాయింట్ ఇండియన్ ఫోటోటెక్ ఇండియా అభిమన్యు రెడ్డి కలిసి ఈ ఆర్గనైజేషన్ మేము స్థాపించాం ఫోటో ట్రేడ్ షో. ఇది ప్రతి అంటే మెయిన్ సెంటర్స్ లో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి ఈ తెలుగు స్టేట్స్ లోనే కాకుండా మనం ఒడిస్సా, తర్వాత మనకి బెంగళూరు, చెన్నైలో కూడా ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నాం. ఇది మనం ఫోటోగ్రాఫర్లకి టెక్నాలజీ అందాలనే ఉద్దేశంతో మేము నిర్వహిస్తున్నాం. ఫోటోగ్రఫీ అంటే చాలా టెక్నాలజీలో బాగా అభివృద్ధి చెందింది. ఫోటోగ్రఫీ చాలా తప్పకుండా టెక్నాలజీలో చెప్పాలంటే ఏ టెక్నాలజీ ఇటువంటి వాటిని కూడా ఫోటోగ్రాఫర్ గ్రామీణ ఫోటోగ్రాఫర్ ప్రజెంట్ అయితే మనము ఎగ్జిబిషన్స్ ద్వారా ఇప్పటి వరకు మన ట్రెండ్ ద్వారా ఏంటంటే ఎగ్జిబిషన్స్ తో పాటు మేము సెమినార్స్ కూడా నిర్వహిస్తామండి. అంటే ఫ్రీ సెమినార్స్ కూడా పెడతాము వచ్చిన వాళ్ళకి తెలియజెప్పేందుకు. ఈ 3 రోజుల పాటు మనము ఫస్ట్ డే న్యూ బోర్న్ బేబీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. అంటే వాళ్ళ ర్యాపింగ్ చేయడం కానీ, వాళ్ళ ఫోటోగ్రఫీ లైటింగ్స్ ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, వీటి మీద ఎక్కడ కూడా సబ్జెక్ట్ లేదండి. ఫస్ట్ టైం మనం ఇక్కడ చేసాం. దాదాపు ఒక 5 members లెర్నింగ్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ అసలు ఏ విధంగా మనకి అంటే వ్యాపారం పోతుందా లేదా వ్యాపారం పెరుగుతుందా, వీటి మీద మనం నిన్న క్లాస్ చేసాము. నిన్న దాదాపు 1000 members కూడా ఆ సెమినార్ వినియోగించుకున్నారు. ఈ రోజు ఫోటోగ్రఫీ అండ్ లైటింగ్ టెక్నిక్స్ మీద కూడా మనం సెమినార్స్ చేయడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఒక ఎగ్జిబిషన్ లో కెమెరాస్ కంపెనీస్ పెట్టడమే కాదు, ఉన్న టెక్స్ నేర్పించి వాళ్ళు వచ్చిన వాళ్ళకి కనీసం వాళ్ళు మార్కెట్ నిలబడేందుకు మా హెల్ప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీంతో భాగంగానే మనం ప్రతి ఏరియాలో కూడా సెమినార్స్ అనేది కూడా మనం కండక్ట్ చేయబోతున్నాం. దాదాపుగా ఈ రోజు అంటే మనకి 3 రోజులకి 18,000 మంది ఇక్కడ విజిట్ చేశారు మనకి ఎగ్జిబిషన్. ఇది ప్రాజెక్ట్ నడుస్తుంది. సార్, అలాగే ఇప్పుడు చాలా మంది కెమెరాస్ కొనడానికి బడ్జెట్ పెడతారు. కెమెరా నుండి మెనూ కూడా తెలియదు చాలా మంది, ఎలా ఆపరేట్ చేయాలి, దాంట్లో ఏముంది, దాని ఆ టెక్నిక్స్ ఏంటి అనే దాని మీద వాళ్ళకి పూర్తి అవగాహన లేదు. చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ చాలా మంది వాళ్ళకి కూడా ఈ ఫోటోగ్రఫీ చేరు చేయడానికి వాళ్ళు. సో ఇప్పటికి మేము ఎదుర్కొన్న సమస్య ఏదండి, దాదాపుగా మేము కరోనా తర్వాత ఈ సమస్యను బాగా ఎదుర్కోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఇంతకుముందు ఎలా జరిగేదంటే ఆర్గానిక్ వ్యాపారం జరిగేదండి. అంటే ఒక ఇంట్లో పెళ్లి తీస్తే వాళ్ళ బాబాయిలు, చెల్లెలు, తమ్ముళ్ళ నుంచి మనకు లీడ్స్ వచ్చాయి. కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో ఏమైపోయిందంటే సోషల్ మీడియా బాగా అవేర్నెస్ పెరిగిన తర్వాత పక్కింటికి కూడా పరిచయం లేని పొజిషన్ లో అయిపోయింది. ఈ టైంలో మన ఫోటోగ్రాఫర్స్ కి వృత్తి నేర్పించాలి, వ్యాపారం ఎలా చేసుకోవాలి నేర్పించాలి. 2 కెమెరా కొనేది కాదు, 5 lakhs పెట్టి కెమెరా కొంటారు, కానీ దాన్ని ఎలాంటి టెక్నిక్స్ వాడాలి, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక ఐడియాతో మేము ఏం చేసామంటే ఈ సంవత్సరం 2026 నుంచి వెడ్డింగ్స్ కన్వెన్షన్ స్టార్ట్ చేసాం. అంటే ఒక వెడ్డింగ్ ఎక్స్పో లాగా అనమాట. ప్రతి వెడ్డింగ్ అంటే మన ఈవెంట్ ఫోటోగ్రఫీ, మన అన్ని కూడా ఈవెంట్ ఫోటోగ్రఫీ అంటే బర్త్డే తీసుకోండి, వెడ్డింగ్ తీసుకోండి, శారీస్ అన్ని కూడా ఈవెంట్ ఫోటోగ్రఫీ అంటారు. ఈ ఫోటోగ్రఫీలో వెడ్డింగ్ అనేది 80% మన పాత్ర పోషిస్తుంది. ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కి ట్రైనింగ్ చేయడం, దాదాపుగా 6 బెస్ట్ సెమినార్స్ ఇచ్చి వాళ్ళకు ట్రైన్ చేసి, అంటే కెమెరా కొన్న దగ్గర నుంచి అవుట్పుట్ ఇచ్చేంత వరకు ఎటువంటి టెక్నిక్స్ వాడాలి, ఒక కస్టమర్ ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, ఏ విధంగా మనం బిజినెస్ రన్ చేసుకోవాలి, ఇలా నేర్పిస్తూ ప్రీమియం ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మనం చూస్తే జస్ట్ మనకు అక్కడ పెట్టి ఉంది, కానీ ఒక కెమెరా తీసుకున్నాక అది ఎలా వాడాలో నేర్పించేది అక్కడికక్కడ చాలా బాగుంది. అలా మనం లెర్నింగ్ చేస్తూ ఒక వెడ్డింగ్ సబ్మిట్ చేస్తున్నాం. ఫిబ్రవరి 7, 8, 9 హైదరాబాద్ లో అండి. ఇది ఫస్ట్ మనం ట్రయల్ బేస్ చేసాం. ఇది కనుక మనకి సక్సెస్ రేట్స్ వచ్చి మన కస్టమర్ల కనుక మనం బాగా వెళ్ళిందంటే ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్లాన్ ని మనం అమలు చేసే విధంగా ఉంది. ఇది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. ఇప్పటివరకు ఇటువంటి కాన్సెప్ట్ ఎక్కడ రాలేదు. ఇది అందరూ కూడా వినియోగించుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క పాయింట్ నేర్చుకోవచ్చు వాళ్ళ బిజినెస్. సో అందుకు మనం వినియోగిస్తున్నాం. సార్, అలాగే ఫోటోగ్రఫీలో సాఫ్ట్వేర్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక పోస్ట్ ప్రొడక్షన్ ఫోటోగ్రఫీ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ విషయంలో మీరు ఏమైనా సార్ తప్పకుండా అండి. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ లో ఏంటంటే అన్ని కూడా ఆన్లైన్ అయిపోయినాయి. ఆన్లైన్ లో ఇంతకుముందు అంటే కొంత మనం డౌన్లోడ్ చేసి వాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి పర్చేస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ పర్చేస్ లో కూడా కంపెనీస్ ఏం చేశాయంటే మెంబర్షిప్ చాలా తక్కువ ధరకే ఇచ్చాయి. ఆ తక్కువ ధరలో చాలా మంది కూడా వాళ్ళ పరిధిని దాటి కూడా చాలా తక్కువ రేట్లో బడ్జెట్ వేసినప్పుడు నెలకి 600 అయితే ఫోటోషాప్ ఇచ్చాము. ఒకప్పుడు 50,000 తీసుకున్నాం. అలాగే ఇప్పుడు మా ఎడిట్ పాయింట్ కూడా ప్రతి సాఫ్ట్వేర్ కి ఒక్కొక్క ప్రైస్ ఉండేది. కానీ మేము ఏం చేసామంటే ఈ 2026 జనవరి అంటే ఈ వైజాగ్ నుంచి స్టార్ట్ చేసాం. సింపుల్ గా 5,100 కడితే వాళ్ళు మన దగ్గర అప్లికేషన్స్, ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇయర్ లాంగ్ వాడుకోవచ్చు. అలాగే వాళ్ళ కొత్త అప్డేట్స్ వచ్చినా కూడా వాళ్ళకి అందించినట్టుగా చేసాం. అంటే ఇప్పుడు అంతా కూడా కంపెనీస్ ఏ విధంగా ఆలోచిస్తున్నాయంటే ఒక క్లయింట్ మనకు ఉన్నాడు అంటే వాళ్ళ బాగోగుల కోసం ఆలోచిస్తున్నాయి.
అలాగే ట్రెండ్ కూడా మారుతుంది. కాబట్టి మీకు ఏదైనా అప్లికేషన్స్ కావాలంటే మేము ఒక కమ్యూనిటీ డెవలప్ చేసాం, PPIN అంటే ఫోటో పరివార్ ఇండియా నెట్వర్క్ అండ్ కమ్యూనిటీ డెవలప్ చేసాం, ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా ఫోటో వీడియోగ్రఫీ ఇండస్ట్రీ కోసం. దీంట్లో ఎవ్రీ అప్డేట్, సాఫ్ట్వేర్ అనుకోండి, కెమెరా అనుకోండి, ఏదైనా సరే వాళ్ళకి అప్డేట్ ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్న ఆలోచనలో ఈ సంవత్సరం మన నెట్వర్క్ స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాం. ఇది ఫోటోగ్రాఫర్లకు ఎంత ఉపయోగపడుతుంది నెట్వర్క్. ఎక్స్పో దగ్గర ఉన్నాం. మన ఇక్కడ విశాఖ జిల్లా ఫోటోగ్రాఫర్స్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సెక్రటరీ నోకరాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం ఈ ట్రేడ్ షో గురించి వివరాలు తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు కల్లా నోకరాజు. గత 3 రోజులుగా 3, 4, 5 తేదీల నుంచి జరుగుతున్న ఈ ఫోటో ట్రేడ్ షోకి వేలాది మంది ఫోటోగ్రాఫర్లు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే దేశం నలుమూల నుంచి వచ్చిన స్టాల్స్ పెట్టి వాళ్ళు కూడా మంచి వ్యాపారం చాలా బాగా చక్కగా చేశారు. దాంతోపాటు ఈ ఫోటో ట్రేడ్ షోలో అనేక వర్క్షాపులు కూడా పెట్టారు. చిన్నపిల్లలకి వర్క్షాప్ చేసి వాళ్ళ కోసం చేశారు. అలాగే ఏఐ కోసం టెక్నాలజీ పెంచుకోవడానికి మంచి వర్క్షాపులు కూడా పెట్టారు. అలాగే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రతి ఫోటోగ్రాఫర్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.